ప్రపంచం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటే భారత పల్లెలు మనుగడ కోసం పోరాడుతూనే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేటది ఇలాంటి కథే. తమ బతుకుల్లో బుగ్గి మిగిల్చేందుకు ప్రయత్నించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన ప్రజా ఉద్యమం ఇది. ఇప్పుడు ఇదే కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి. పీపుల్స్ వార్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా విశేషాలను ఎర్రన్న వెల్లడించాడు. అందుకోరా చల్లందుకోర గుతపందుకో ఈ దొంగల దరివేదందుకు అందుకోర గుతపందుకో ఈ దొంగల దరివేదందుకు. పచ్చటి బీళ్లలో థర్మల్ విద్యుత్ పరిశ్రమను అంగీకరించబోమని తేల్చి చెప్పిన గ్రామం కథ. మాట వినని ప్రభుత్వానికి ఎదురొడ్డి ముగ్గురు బిడ్డల్ని కోల్పోయిన పల్లె తల్లి వ్యధ. ఇవే తన చిత్ర కథాంశమని చెబుతున్నాడు ఆర్ నారాయణమూర్తి. థర్మల్ విద్యుత్ ప్లాంట్కు వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా సోంపేటలో జరిగిన పోరాటానికి తెరరూపంగా వస్తున్న చిత్రం పీపుల్స్ వార్. అన్నీ తానై ఆర్ నారాయణమూర్తి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆయనతో పాటు రియల్ స్టార్ శ్రీహరి కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. పోసాని కృష్ణమురళి, కొండవలస, శకుంతల తదితరులు మరికొన్ని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎన్నో గుండెల్ని కలచివేసిన సోంపేట ఉద్యమానికి ఊపిరిపోసేందుకే ఈ చిత్రాన్ని నిర్మించినట్లు పీపుల్స్ స్టార్ చెబుతున్నాడు. సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ కి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం. సోంపేటలో ఎందుకు ఈ థర్మల్ పవర్ ప్లాంట్ కి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నది? అక్కడ ప్రజలు ఎందుకు మాకు ఈ థర్మల్ పవర్ ప్లాంట్ వద్దు, అభివృద్ధి పేరు చెప్పి విధ్వంసం మాకు జరగొద్దు, పర్యావరణం నాశనం చేయొద్దు, మా బతుకులు మనం బతకనివ్వండి అని ఎందుకు ఈవేళ అక్కడ ఉద్యమం జరుగుతుంది? ఆ ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో ముగ్గురు అమరులయ్యారు. బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్స్ వద్దని ప్రభుత్వం ఇంకా ముంకిపట్టుగా పోయి ఈ రకంగా పోలీసుతో కాల్పడం సమంజసమా? కాదు, అది దుర్మార్గం. కాబట్టి ప్రజలకు అభిష్టాన్ని గౌరవించి వెంటనే సోంపేట జీవో 1107ని, కాకరాపేట జీవో 1108ని, అలాగే విజయనగరంలో ఉన్న కురుపాంలో కానీ టోటల్ గా ఈ వేళ ఉత్తరాంధ్రలో 23 బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్స్ పెట్టబోతుంది గవర్నమెంట్. వాటన్నిటిని కూడా రద్దు చేసి ప్రజల యొక్క మనోభిష్టాన్ని గౌరవించాల్సిందిగా నేను ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తానండి. దట్ ఇస్ మై ఫిల్మ్. థర్మల్ ప్లాంట్ ను వెనక్కు పంపించేందుకు యత్నించిన ప్రజల నేపథ్యంతో పాటు ప్లాంట్ పేరుతో పబ్బం గడుపుతున్న కొంతమంది నేతల తీరుతెనులను వాస్తవిక రూపంతో పీపుల్స్ వార్ చిత్రంలో తెరకెక్కించామని నారాయణమూర్తి చెబుతున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూన్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. చల్లందుకోర గుతపందుకో ఈ దొంగల దరివేదందుకు అందుకోర గుతపందుకో ఈ దొంగల దరివే